2022 డిసెంబర్లో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. 2021 డిసెంబర్తో పోలిస్తే 15% అధికంగా జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు జోరందుకున్నాయి. 2022 డిసెంబర్లో 1.49 లక్షల కోట్లు వస్తే వస్తు సేవలు పన్ను వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇది 2022 డిసెంబర్తో పోలిస్తే 15% ఎక్కువ అని స్పష్టం చేసింది. వసూలైన మొత్తంలో కేంద్ర జీఎస్టీ 26,771 కోట్లు కాగా 33,357 కోట్లు రాష్ట్ర జీఎస్టీ అని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 78,434 కోట్లు సమీకృత జీఎస్టీ ఉన్నట్లు తెలిపింది. సుంకం రూపంలో 11,000 కోట్లు వచ్చినట్లు వివరించింది. రాష్ట్రాలకు ఆదాయాన్ని పంచిన తర్వాత సిజిఎస్టీ 63,380 కోట్లు, ఎస్జిఎస్టీ 64,451 కోట్లుగా తేలిందని స్పష్టం చేసింది. టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ ముంబైలో సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి జైషా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం బోర్డు కార్యదర్శి జైషా ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల కాలంలో తెరమరుగైన యోయో ఫిట్నెస్ టెస్ట్, డెక్సా టెస్టులను సెలక్షన్ ప్రక్రియలో తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటున్నట్లు షా తెలిపారు. కోర్ ఆటగాళ్ల జాబితాకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన రోడ్ మ్యాప్ల అమలుకు సిఫార్సులు వచ్చినట్లు వివరించారు. ఇక 2023లో ఐసీపీ వన్డే వరల్డ్ కప్, పలు ద్వైపాక్షిక సిరీస్లు ఉన్నందున ఐపీఎల్లో ఆడే టీమిండియా ఆటగాళ్లపై పని భారం పడని రీతిలో ఫ్రాంచైజీలతో జాతీయ క్రికెట్ అకాడమీ సమన్వయం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు.